హలో మైక్ చెక్ 1 2 3 సభకు నమస్కారం. ఈ కార్యక్రమంలో మొట్టమొదటి అంశంగా మన తెలంగాణ ఆర్ట్ ఫామ్ అయిన పేరిణి నృత్యంతో వినాయక గద్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. మొట్టమొదటి అంశంగా వినాయక గద్యం అనే అంశంతో మీ ముందుకు వస్తున్నాము. गणपति अभिमत निहति शव पुनः
జయలక్ష్మి బృందం వారు చిన్న చిన్న పిల్లలు చక్కగా నృత్యం మనకు అలరించారు. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చేయబోతున్నారు. శివ శివ శంకర అనే సాంగ్ పై నృత్యం చేయబోతున్నారు. సిద్ధార్థ కళాక్షేత్రం బృందం తరఫు నుంచి చక్కటి నృత్య కళాకారు. ఇప్పటి వరకు నృత్యాన్ని చేసిన వాళ్ళు రిద్ధి, మధులిక, సాయి మధుప్రియ, లవణి, నేహా వైష్ణవి, త్రివేణి, తనుష్య. మళ్ళీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం చక్కటి నృత్యం ప్రదర్శిస్తున్నందుకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ధ్యాన చైతన్య మహాయాగ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ధ్యానులందరికీ, పిరమిడ్ మాస్టర్లందరికీ పేరు పేరున సాదర స్వాగతం పలుకుతూ, మరి పిఎస్ఎస్ఎం మూమెంట్ వ్యవస్థాపకులు జగద్గురు బ్రహ్మర్షి పితామహ, అలాగే ఎంతోమంది అతిథులు ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మరొకసారి మీ అందరికీ సాదరంగా స్వాగతం సుస్వాగతం పలుకుతూ గట్టిగా చప్పట్లు. మరి చిన్నారులకు భరతనాట్యం కూడా చక్కగా ఎంజాయ్ చేద్దాం, ఆస్వాదిద్దాం, వాళ్ళని మన చప్పట్లతో దీవిద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. సిద్ధార్థ కళాక్షేత్రం బృందం నిజామాబాద్ విజయలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం మన ముందు మరి शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ओम परमेश्वरा परा ओम निखिलेश्वरा हरा ओम जीवेश्वरेश्वरा कररारा ओम मंत्रेश्वरा स्वरा शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా
శివలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర జరిపి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై హర హర ఆత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా గట్టిగా చప్పట్లు సిద్ధార్థ కళా బృందం వారికి. నెక్స్ట్ ఐటమ్ జ్యోతి ప్రజ్వలన చేసుకుందాం. గురువు గారి ద్వారా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి సాదర స్వాగతం. డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సర్వాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం మాస్టర్స్ తీసుకురండి సార్ గారిని. చప్పట్లతో గట్టిగా చప్పట్లు కొడదాం. PSSM మూవ్మెంట్ వ్యవస్థాపకులు జగద్గురు బ్రహ్మర్షి డాక్టర్ పితామహ పత్రిజీ వేదిక మీదకి విచ్చేస్తున్నారు. గట్టిగా లేచి నిలబడి కరతాళ దండలతో మన జగద్గురువుని సాదరంగా ఆహ్వానించుకుందాం. గట్టిగా చప్పట్లు. మన మున్సిపల్ చైర్మన్ గారు గంగాధర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ది డయాస్. మన బాన్స్వాడ మున్సిపల్ చైర్మన్ శ్రీ జంగం గంగాధర్ గారిని గట్టిగా చప్పట్లతో సాదరంగా ఆహ్వానించుకుందాం వేదిక మీదకి. థ్యాంక్ యూ సార్. ఇంకా గట్టిగా గట్టిగా సరిపోవట్లేదు. బాన్స్వాడ మొత్తం వినిపించేలా, బాన్స్వాడ దద్దరిల్లేలా ఈ ధ్యాన చైతన్య కార్యక్రమము మన బాన్స్వాడ చుట్టుపక్కల గ్రామాలకు అందరికీ వినిపించేలా గట్టిగా క్లాప్స్. సర్వాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం బాన్స్వాడ వారి ఆధ్వర్యంలో ధ్యాన చైతన్య మహా యాగ కార్యక్రమం ఈనాడు మనం ఇక్కడ అద్భుతంగా నిర్వహించుకుంటున్నాం. ధ్యాన చైతన్యం మరి ప్రజలందరిలో ఆ ధ్యాన చైతన్యాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని గుర్తు చేసి మరి అందరిలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని జాగృతం చేయడానికే మరి ధ్యాన చైతన్య మహా కార్యక్రమం ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం. బ్రహ్మాండంగా, మహాద్భుతంగా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరొకసారి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ వేదిక ద్వారా మరొకసారి మనం ఈ ప్రపంచానికి, సకల మానవాళికి ధ్యానము, శాకాహారము, పిరమిడ్ శక్తికి సంబంధించిన సందేశాన్ని మరొకసారి మనం ప్రపంచానికి అందించబోతున్నాం ఈ వేదిక ద్వారా, ఈ ధ్యాన చైతన్య మహాయాగం ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. గట్టిగా చప్పట్లతో మన బాన్స్వాడ మున్సిపల్ చైర్మన్ గారికి గట్టిగా చప్పట్లతో ఒకసారి మరొకసారి సాదరంగా స్వాగతం పలుకుతూ, కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే శంకర్ గురుస్వామి గారికి కూడా మరి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ, బద్యనాయక్ సార్ కూడా గట్టిగా చప్పట్లతో సాదరంగా స్వాగతం పలుకుతూ, అలాగే మరి బోధన్ పిరమిడ్ మాస్టర్ వీరప్ప సార్కి గట్టిగా చప్పట్లతో సాదరంగా స్వాగతం పలుకుదాం. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, అలాగే ఆర్మూర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ నల్ల గంగారెడ్డి సార్ కూడా గట్టిగా చప్పట్లతో మనం ఆహ్వానించుకుందాం. ప్లీజ్ సార్ గట్టిగా చప్పట్లు. గ్రేట్ మాస్టర్స్. అలాగే వార్డ్ మెంబర్ సీను గారు, అలాగే మరి పిరమిడ్ సేవాదల్ తెలంగాణ కన్వీనర్ శ్రీ ధ్యాన గద్దర్ భూపతి రాజు గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం చప్పట్లతో. ఇంతవరకు మనకు చాలా చక్కగా మరి ధ్యాన గీతాలతో ఎంతగానో అలరించారు, మనల్ని ఉత్తేజపరిచారు, ఉత్సాహపరిచారు. మరి సార్కి, వారి బృందానికి మరొకసారి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుందాం. భూపతి రాజు గారు అండ్ వాళ్ళ బృందానికి థ్యాంక్ యూ.
మరి ముందుగా శ్రీ శంకర్ గురుస్వామి గారి మరి సర్వాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రము, అలాగే బాన్స్వాడలో ఈ పిఎస్ఎస్ మూమెంట్ ఎలా ఆరంభమైంది, ఎప్పుడు ఆరంభమైంది, ఏంటి, దాని యొక్క అన్ని విషయాలు మనం సార్ ద్వారా తెలుసుకుందాం, శంకర్ గురుస్వామి ద్వారా. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త భూతనాదా సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. సభకు నమస్కారం. ఈరోజు బాన్స్వాడ పట్టణంలో శుభదినం, పర్వదినం. ఈ విశ్వానికి, ఈ పంచభూతాలకి, ప్రకృతికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజటి సర్వాత్మ ధ్యాన చైతన్య మహాయాగానికి వచ్చినటువంటి గౌరవనీయులు, పూజ్యులు, పరంపిత పరమాత్మ శ్రీ 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 పూజ్య గురూజీ డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువర్యుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, అదేవిధంగా ఈరోజటి కార్యక్రమంలో మా బాన్స్వాడ పట్టణ ప్రథమ పౌరుడైనటువంటి నా బాల్యమిత్రుడు మరియు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ జంగం గంగాధర్ గారికి, అదేవిధంగా మా మిత్రుడు గౌరవనీయులు బద్యానాయక్ గారికి, అదేవిధంగా ఈరోజటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా ఆప్తుడు మహా స్వామి అయినటువంటి దామోదరెడ్డి స్వామి వారికి, అదేవిధంగా ఆర్మూర్ పిరమిడ్ మాస్టర్ గంగారెడ్డి అన్నస్వామి వారికి, అదేవిధంగా మన నిజామాబాద్ జిల్లా బోధన్ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు వీరప్ప గారికి, అదేవిధంగా మన ధ్యానగద్దార్ భూపతిరాజు సిద్దిపేట నుంచి వచ్చి మనకందరికీ ఈ యొక్క కార్యక్రమానికి మంచి చూయిస్తూ మమ్మల్ని అందరినీ ముందుకేస్తున్నాడు. బాధ్యతలో శ్వాస మీద ధ్యాస అనే కార్యక్రమాన్ని కాన్సెప్ట్ని అందరికీ పరిచయం చేస్తున్నాడు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఇంకా గౌరవనీయులు మా అన్నగారు, మా ఆప్తుడు, మా ఆత్మీయుడు, ఎల్లవేళలా మా ఎంబడి ఉండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి స్వామి అన్నగారికి, వారి తనయుడు భాస్కర్ రెడ్డి బాబుస్వామి వారికి, మరి గౌరవనీయులు ఎంపీ బివి పాటిల్ గారు కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు కూడా రావాల్సింది ఉంది. మరి అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయినారు. వారికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, మరియు వేదిక ప్రాంగణంలో ఉన్నటువంటి ఆత్మీయులైనటువంటి ఆత్మస్వరూపులైనటువంటి అమ్మస్వాములకి, ఇటు అయ్యస్వాములకి, మన బాన్స్వాడనే కాకుండా 2 జిల్లాలు 3 జిల్లాల నుంచి వచ్చేటువంటి పిరమిడ్ మాస్టర్ల అందరికీ మా బాన్స్వాడ సర్వాత్మ పిరమిడ్ సొసైటీ కేంద్రం తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మాకందరికీ సంతోషం, శుభదినం. 2003 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కార్యక్రమంలో భాగంగా ఈరోజు తొలి రోజు మా పెద్ద పండగ. ఈ పండగని ఈ సర్వాత్మ పిరమిడ్ ధ్యాన సొసైటీ ద్వారా ఈ సర్వాత్మ పిరమిడ్ ధ్యాన చైతన్య మహోత్సవ మహాయాగానికి వచ్చినటువంటి మీ అందరికీ శిరస్సు వచ్చి మరీ మరీ నమస్కరిస్తూ, మా ఈ సర్వాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం 2003లో ప్రారంభమైంది. ఆ ప్రారంభానికి మా కుమారుడైనటువంటి సంతోష్ ఈ ధ్యానం అనేది ఏంటో మాకు పరిచయం చేసి శ్రీనివాస గార్డెన్లో వారం రోజులు ధ్యాన ప్రోగ్రాం చేయించి గల్లీ గల్లీ తిరుగుతూ తాడుకోలు గ్రామం, బాన్స్వాడ గ్రామం తిరిగి ధ్యానం చేయాలని కాన్సెప్ట్ పెట్టుకొని 7 రోజులు చేసి శ్రీనివాస గార్డెన్లో ధ్యాన ప్రోగ్రాం చేశాం. దాని ద్వారా మాకు ఈ ధ్యానం వచ్చింది. ఈ ధ్యానం ద్వారా ప్రకృతికి, విశ్వానికి మనము తోడుగా ఉంటే విశ్వమంతా మంచిగా ఉంటుంది, మనమందరం బాగుంటాం, మన ఆరోగ్యాలు బాగుంటాయనే కాన్సెప్ట్తో ఈ లోక కళ్యాణంగా 2003లో ప్రారంభించి
ఆ తదుపరి 2006లో కూడా మళ్ళీ ఒకసారి కార్యక్రమం చేసుకున్నాం. 2008లో దాదాపు 500 మంది మాస్టర్లతో బుద్ధదేవ పిరమిడ్ చేతుల మీదుగా ప్రారంభం చేసి ఆర్య సమాజ్లో గురువుగారి జన్మదిన వేడుకలు కూడా జరుపుకున్నాము. అదేవిధంగా శాకార ర్యాలీ కూడా తీసినాము. అప్పుడు 2012లో నిర్వాణ బుద్ధ పిరమిడ్ గురువుగారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్నాము. 2017లో శ్రీనివాస గార్డెన్లో గురువుగారి జన్మదిన వేడుకలు చేసుకున్నాము. ఈ విధంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఈ ధ్యానంలో మా మాస్టర్స్ అందరూ గౌరవనీయులు, మా మిత్రులు, మా పిల్లలు, ముజీబ్, కొద్దిగా మన సర్వాత్మ పిరమిడ్ సభ్యులందరూ కొద్దిగా వెనకాల రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి ఒక 2 నిమిషాలు రావాలి. ఈ సర్వాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ముజీబ్, అదేవిధంగా అరుణ్ పవార్, కొండని అంజయ్య, హనుమన్లు గారు, సుధాకర్ స్వామి, మాస్టర్స్ అందరు రావాలి తొందరగా. దయచేసి పేర్లు తెలకుంటే తప్పుగా క్షమించవద్దు. ఈ మాస్టర్లతో కాకుండా మా దేశపేట చిరంజీవి స్వామి, జయ వీరప్ప కుమారుడు వినయ్ స్వామి, అమ్మస్వాములు అందరూ కూడా ఈ పూజ్యులైనటువంటి అమ్మస్వామి అంజమ్మ గారు, మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి వీళ్ళందరితో పాటు మా బంతి గారు, శ్రీనివాస్ గౌడ్, అందరం కూడా ఈ యొక్క సర్వాత్మ పిరమిడ్ ధ్యానంలో అందరం ఉండి నెమ్మదిగానో వెనుక ముందుగానో ప్రారంభించుకొని అంచెలంచెలుగా ముందుకు వస్తున్నాం. దీంట్లో కూడా చాలా మంది 4 గంటలు ధ్యానం చేసే స్వాములు కూడా ఉన్నారు, 8 గంటలు కూర్చునే స్వాములు కూడా ఉన్నారు, ఏకదాటిగా వారం రోజులు కూర్చునే స్వాములు కూడా ఉన్నారు. ఎవరి కర్మ ఎవరి కర్మానుసారం. మంచి కర్మలు చేస్తే మంచిగా వస్తుంది, చెడు కర్మలు చేస్తే చెడు వస్తుంది. తెలుగో తెలుసో తప్పు ఎన్నో చేస్తాం, మరి దాన్ని సరిదిద్దుకొని ముందుకు పోతే మన జీవితం ముందు ప్రయాణం జరుగుతుంది. మనము మన కుటుంబాలన్నీ ఎన్నో బాగుంటాయి. దీని ద్వారా మనమే కాకుండా అందరం కూడా ఆత్మలు పరమాత్మలో లీనం కావడానికి చక్కనైన ఈ ధ్యానం అందరికీ తెలియదు. మేము తెలిసి చాలా ఆలస్యం చేసుకున్నాం. ఈ ఆలస్యానికి ఈ గురువుగారి దయ వలన ఈరోజు గురువు గారు మా అందరికీ కాకుండా ప్రపంచ దేశాల్లో 4 కోట్ల ప్రజలకు ఈరోజు ధ్యానబోధ చేస్తూ మరి ఇక్కడికి వచ్చింది మనకి ఎంతో ధన్యం. ఈ స్వామి, ఈ గురువు గారు సాక్షాత్ ఆ శివ పరమాత్మని అంశ. మరి ఈ గురువు గారు మన ఎక్కడో కాదు, మన ఉభయ జిల్లాలో అయినటువంటి నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ జన్మస్థలం సారథి. మరి సారు కూడా వారి తల్లిదండ్రులకు వారి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మట్టిలో మాణిక్యంలాగా కొన్ని వెలుగుతాయి. ఆ వెలుగులను విరజిమ్మి మనందరికీ ప్రసాదిస్తున్నారు. మరి ఇటువంటి ప్రసాదించిన ఆ ప్రసాదం వారు చెప్పినటువంటి అమూల్యమైనటువంటి ముత్యమైనటువంటి వజ్రమైనటువంటి వైడునటువంటి మాటల్ని మనం తీసుకొని మన జీవితాలను ధన్యం చేసుకుందాం. మన ఆరోగ్యం మనం మంచిగుంటే మిగతా అన్ని మంచిగుంటాయి. ఆరోగ్యం బాగలేకుంటే కుంటుపడతాయి. ఈరోజు హాస్పిటల్ చుట్టూ ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. నేను కూడా 2014లో సీరియస్ అయినా, ఆపరేషన్ అయింది. 2020 ఆపరేషన్ అయింది. గురువుగారి దయ వల్ల, మా శ్రీనివాసరెడ్డి స్వామి అన్నగారి దయ వల్ల ఈరోజు మళ్ళీ నేను మీ అందరి ముందు మా అయ్యప్పలతో మీ అందరి ముందు కూడా నేను నిలబడి ఇక్కడ ఉన్నాను. మీ అందరికీ, మా తల్లిదండ్రులకు, మా గురువులకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ సర్వాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం ద్వారా బాన్స్వాడ పట్టణమే కాకుండా బాన్స్వాడ, పిచ్కుంద, మద్నూర్, జుక్కల్, పిట్లం, ఎల్లారెడ్డి, గాంధారి, బీర్కూర్, కోటగిర్, పొతంగల్ ఈ ప్రాంతాల్లో కూడా తిరుగుతూ ధ్యాన చైతన్యం చేసి ప్రతి గ్రామంలో ఒక వారం రోజులు తిరిగి ఒక రోజు ఒక గుడిలో కానీ ఒక హాల్లో కానీ పెట్టి ధ్యానం గురించి మేము ప్రచారం చేస్తాం. మీరందరికీ ఎలాంటి మాకు పైసలు అవసరం లేదు, ఏది అవసరం లేదు. మనకి ఇచ్చినటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి ఈ గాలి ఒక్క నిమిషం ఆగిపోతే మనం అందరం ఆగిపోతాం. కానీ ఇటువంటిది మనకు ఆగకుండా మన శ్వాస ప్రక్రియని కరెక్ట్గా చేసుకొని గాలి లోనికి ఎలా వెళ్తుంది, బయటకు ఎలా వస్తుంది దాన్ని గమనించుకుంటా చేస్తే మన ఆరోగ్యం బాగుపడుతుంది. లేకుండా మాత్రం హాస్పిటల్లో పాలవుతున్నాం. ఈ రోజు నేను 3 నుంచి 5 గంటల వరకు 2.5 గంటలు నేను ధ్యానం చేస్తాను. తర్వాత యోగా చేసుకుంటాను.
తర్వాత మళ్ళీ నడుస్తూ కిందన పేదన పడుతూ నడుస్తూ మళ్ళీ మీ కార్యక్రమంలో ముందుకు వస్తున్నాను. అదంతా దైవం, ఆ గురువుల ఆశీర్వాదం, తల్లిదండ్రుల ఆశీర్వాదంతో నేను ఇక్కడ మీ అందరి ముందు ఉన్నాను. మా అయ్యప్పల ముందు ఉన్న అయ్యప్పలు మొదలు, దాని తర్వాత నేను ఈ దీంట్లోకి వచ్చాను. 1987లో నేను మాలేసుకొని ఈరోజు 35 సంవత్సరాలు అవుతుంది. నేను దాంతోపాటు ఈ ధ్యానంలోకి వచ్చాను. సోమవారం ఒకసారి నాకు మాట చెప్పారు, ఏమిరా ఎక్కడ పోతున్నావు? స్వామి మాలేసుకొని శబరిమల వెళ్తున్నాను. ఎక్కడ శబరిమల? 41 రోజులు దీక్ష తీసి ఆడిపోతున్నావు, స్వామిని సాక్షాత్కారం చేసుకొని నువ్వు ఇక్కడే మాట్లాడచ్చు కదా, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి నన్ను అడిగాడు. ఆ రోజు నేను, స్వామి పోయి వస్తున్నాం సార్. పోయి రాకనే కాదురా, 41 రోజులు దీక్ష ఇచ్చాడు నీకు. ఆ దీక్షలో స్వామివారిని ప్రసన్నం చేసుకోవడమే అది ముఖ్యమైనది, దాని ద్వారా నీకు ఇంకో ఎన్నో పనులు అవుతాయి కదా అన్నాడు. అది దానికి ఆలస్యానికి ఈ రోజుకి నాంది పలికింది మాకు. ఈ రోజు మేమందరం 2.5-3 గంటలు ధ్యానం చేస్తూ ముందుకెళ్తున్నాం. ఇంత ముందుకెళ్ళినా మన కర్మానుసారం మన జన్మల ఏవైనా లోపాలు ఉంటే ఆ లోపాల వల్ల కూడా మనకు రాదు. అది రావాలంటే క్లియర్ కావాలి. మన కర్మలు క్లియర్ అయితేనే ఆ భగవంతుడి సాక్షాత్కారం దొరుకుతుంది, లేకుంటే అప్పటివరకు మన సాక్షాత్కారం దొరకదు. ప్రతి మనిషి జన్మాన్ని తీసుకున్న తర్వాత ప్రతి మనిషి చివరికి పోయేది తప్పదు. ఎన్ని కోట్లు పెట్టుకున్నా, ఎన్ని వేలు ఇచ్చుకున్నా, ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎన్ని మేడలు కట్టినా మళ్ళీ చివరిసారి అడిగిపోయేది అక్కడికి 3/6. కాబట్టి అటువంటిది రాకుండా మనమందరం మన పిల్లల్ని బాగు చేసుకొని, మనము బాగుపడి, మన గ్రామాన్ని బాగుపడి, మన పంటలు పండించుకొని, ఉద్యోగం చేసుకొని, వ్యాపారం చేసుకొని ముందుకెళ్తూ అందరినీ సమద్భావ దృక్పథంతో చూస్తూ మనం ముందుకెళ్ళాలనే కాన్సెప్ట్తో ఈరోజు మీకు ధ్యానం అనుభవాలు, ధ్యానము ఎలా చేయాలి అనేది గురువారి ద్వారా మనం విందామని ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు మీ ముందుకు ఇంకా చూస్తారు. కాబట్టి దయచేసి నేను చెప్పింది మీరు వినండి. దయచేసి మీ అందరికీ చేతులెత్తి పాదావందనం చేస్తున్నాను. అమ్మస్వాములకి, అయ్యస్వాములకి, అన్నస్వాములకి, పెద్దలకి, చిన్నలకి, నాకన్నా పెద్దవాళ్ళకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ధ్యానం చేయండి, శాకారం తీసుకోండి, మీ జీవితాలు నయం చేసుకోండి. మీరు చేసుకుంటే మనం అందరం మంచుకున్నట్టే. ప్రకృతిని ఆరాధించండి. ప్రకృతి చెట్లను కొట్టేసుకొని, ఒక చెట్టు కొట్టేస్తే 10 చెట్లు నాటవలసి వస్తుంది. ఒక చెట్టు 10 చెట్లు కొట్టేస్తే 100 చెట్లు నాటవలసి వస్తుంది. మరి చెట్లను కూడా మనము తీసేస్తున్నాం. ఆ చెట్లలో ప్రాణం ఉంది, మనలో ప్రాణం ఉంది, జంతువులో ప్రాణం ఉంది. ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైనటువంటి సూర్యుడు, చంద్రుడు మన కళ్ళకు కనపడుతున్నాడు, మిగతా దేవతలు మనకు కనపడలేదు. ఎందుకు కనపడలేదు? మనం సాధన చేయట్లేదు కాబట్టి. ఆ సాధన వస్తేనే మనం చేస్తాం, సాధన చేయకపోతే మనం చేయము. ఆ సాధన కావాలంటే ఏం చేయాలి? గురువుల ద్వారా ఉపదేశం తీసుకొని, గురువులు చెప్పినట్టు సరి అయిన మార్గంలో నడిస్తే అప్పుడు మన జీవితం ధనమవుతుంది, మనం కుటుంబం బాగుంటుంది. నేను చెప్పిన విషయాలలో మీరు అమృతమైనటువంటి వాక్యాలు ఉంటే స్వీకరించండి, తప్పులు ఏమైనా చెప్తే క్షమించండి. మీ అందరికీ స్వామి శరణం, గురుదేవ ప్రణామం. నేను విరమించుకుంటున్నాను. స్వామి శరణం, స్వామి శరణం. అదేవిధంగా 1 నిమిషం మా సర్వాత్మ పిరమిడ్ ధ్యాన సొసైటీ కమిటీ నుంచి మన ఒక్కొక్కరు 1 నిమిషం చెప్పి, ఎందుకంటే సమయం దగ్గరికి వస్తుంది కాబట్టి మీకు సందేశం. మా అబ్బాయి ముజీబ్ ప్రశాంతంగా ధ్యానం చేస్తాడు, శాకారం తీసుకుంటాడు. ధ్యానంలో మాత్రం పర్ఫెక్ట్. కర్మానుసారం కొన్ని వస్తాయి, కొన్ని పోతాయి, కానీ ధ్యానం మాత్రం పర్ఫెక్ట్ చేస్తాడు. వారి కుటుంబం చల్లగా ఉండాలి. చెప్పు. అందరికీ ధ్యానాభివందనాలు. 2003 సంవత్సరంలో నేను ధ్యానంలోకి వచ్చాను. తద్వారా శాకాహారిగా మారడం జరిగింది. నేను, నా పిల్లలు, కంప్లీట్ ఫ్యామిలీ ప్యూర్ వెజిటేరియన్స్. అందరూ కూడా శాకాహారులుగా మారాలని సంకల్పం. దానికి కృషి చేయండి. థ్యాంక్ యూ. నా పేరు హనుమాన్లు. నేను వృత్తిరీత్యా టీవీ మెకానిక్ని. నేను 2003లో ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి వచ్చిన 6 నెలల్లోపే శాకాహారిగా మారడం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూగా ఇప్పటి వరకు శాకాహారిగానే ఉంటూ ఎన్నో ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ప్రచారం చేస్తూ ఉన్నాము. ఆ రూపంగానే నెలకొల్పబడింది ఈ ధ్యాన చైతన్య మహాయాగము. అందరికీ ధ్యానాన్ని అందించాలి అనే ఒక సత్సంకల్పంతో దాదాపుగా మా బాన్స్వాడ చుట్టుపక్కల ఉన్నటువంటి 30 నుండి 40 గ్రామాలకి మన ధ్యానాన్ని చేరవేయాలి అనే ఒక గొప్ప సంకల్పంతో గత వారం రోజులుగా ప్రయత్నిస్తున్నాము. ఆ ప్రయత్నంలో భాగంగా ఇంతమందిని మేము ఇక్కడ చూడడం మాకు చాలా అద్భుతంగా ఉంది. అందరూ ఈ విధంగా
ధ్యానులుగా మారి శాకాహారులుగా మారి ప్రపంచానికి మనం అందించాల్సింది ఇది ఒకటే, అహింసా పరమో ధర్మ, అహింసా పరమో ధర్మ, అహింసా పరమో ధర్మ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంజి గారు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను. నా పేరు అంజయ్య, మాది పాత బాన్సోడ. నేను 2004లో ధ్యానంలోకి వచ్చాను. ఆ తర్వాతనే 41 డేస్లో శాకాహారి అయ్యాను. తర్వాత ప్రచారం చేస్తూ ఈ సొసైటీ బాధ్యతలు నిర్వహిస్తున్నాను. పూర్తిగా డివోటీగా పనిచేస్తున్నాను. అందరూ చివరికి రావాల్సింది ఇక్కడికే, ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి. అన్ని శక్తులు ఉన్నాయి కానీ ఎక్కడెక్కడో ఉన్నాయి. పిరమిడ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే 3 వంతుల శక్తి ఎక్కువ వస్తుంది. అందుకోసం నేను పిరమిడ్ శక్తి తెలియజేయడం కోసము ప్రతి మనిషి కూడా శరీరం కాదు నేను ఆత్మను అని తెలుసుకున్న తర్వాత 2004లో కంప్లీట్గా పిరమిడ్ సొసైటీకి వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నిజామాబాద్లో ఉంటూ నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లాలో మొత్తం అన్ని ప్రాంతాలలో తిరుగుతూ ఒక పిరమిడ్ సొసైటీకి అంకిత భావంతో పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ధ్యానులందరికీ నా పేరు భాగ్య. నాకు ధ్యానం 2003 నుండి పరిచయం, కానీ మేము 2007 నుండి ధ్యానం చేయడం మొదలుపెట్టాము. అంతకుముందు ధ్యానం తెలుసు కానీ 15 నిమిషాలు చేసేవాళ్ళం. ధ్యానం అంటే 15 నిమిషాలు మాత్రమే చేయాలని తెలుసు. తర్వాత సార్ గారు పరిచయం అయిన తర్వాత అప్పుడు ధ్యానం ఎంతసేపు అయినా చేయొచ్చు, ధ్యానం చేసిన వాళ్ళందరూ దేవుళ్ళుగా మారొచ్చు అనే విషయాన్ని మొట్టమొదటిసారిగా తెలుసుకున్నాను. ధ్యానంతో పాటు మనం ధ్యానం మంచిగా కుదరాలనుకున్నా, మనం ధ్యానం మంచిగా చెయ్యాలనుకున్నా ముందు మన ఆహారం సరిగ్గా ఉండాలి. ఆహారంతోటే మన శరీరంలోని ఆలోచనలన్నీ మారుతాయి. కాబట్టి శాకాహారం కూడా అందరూ తీసుకోవాలని చెప్తూ మేము కూడా మా ఫ్యామిలీని అందరినీ శాకాహారులుగా మార్చాము. మా చుట్ట వాళ్ళందరినీ కూడా శాకాహారులుగా మార్చాను. ప్రతి క్షణం నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అందరికీ ధ్యానం గురించి, శాకాహారం గురించి బోధిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జగద్గురువుకు నా శతకోటి ధన్యవాదాలు. నేను 2012లో ధ్యానము పరిచయం అయింది. అప్పటి నుండి నేను క్రమ తప్పకుండా ధ్యానం చేస్తున్నాను. అన్ని రకాలుగా ఆనందాలు, ఆరోగ్యాలు నేను సంపూర్ణంగా పొందుతున్నాను. మానవులు అన్నప్పటికీ కొన్ని వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ అన్నీ ఎదుర్కొనే శక్తి ఈ ధ్యానం ద్వారా లభించినందుకు శతకోటి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు వనజ, నేను టీచర్ని. ఫస్ట్ నేను ధ్యానం అనేది 15 నిమిషాల నుండి స్టార్ట్ చేశాను. ప్రస్తుతం 4 గంటలు కూర్చోగలుగుతున్నాను. ధ్యానం ద్వారా మనం ఎన్నో నేర్చుకోగలుగుతాం. ధ్యానం చేయడం ద్వారా మనకు ప్రతి ఒక్క అనుభూతి, అనుభవం అన్నీ కలుగుతాయి. మనం ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే మనం అంత ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇలాంటి ప్రచారాన్ని అందరికీ తెలిసేలాగా నేను ప్రచారం కూడా చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి. మనకు ఆరోగ్యం ఎంత ముఖ్యమో ధ్యానం కూడా అంతే ముఖ్యం. ధ్యానం చేసిన వాళ్ళు ఎప్పటికీ కూడా చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. నా పేరు అంజమ్మ. నేను 2008లో మా కొడుకు ద్వారా రవికిరణ్ను నాకు ధ్యానంకు చేయమ్మని చెప్పిండు. దాని నుంచి నేను ధ్యానం చేస్తున్న ధ్యానం నుంచి మనము ప్రతి ఒక్కళ్ళము ఈ ధ్యానం చేస్తే ఉన్నంత స్థితి వరదాకా మారుతాము. శ్వాస ఉంటేనే శివము, శ్వాస అయితే శవము. ఇది ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేసి ఇచ్చేయండి. నేను బెంగళూరుకి వెళ్ళి కరోనాలో మొత్తం లాక్డౌన్లో నేను షుగర్కు మొత్తం బీపీ, షుగర్కు మొత్తం ట్యాబ్లెట్లు అన్నీ మానేసినాను. మొత్తం ఏదిసుగా వాడకుండా ఉన్నా. ఈ మధ్యలో నాకు ఏదో ఒక మధ్య వ్యక్తి నుంచి టెన్షన్ వచ్చి నేను ఇప్పుడు ఇది మళ్ళీ నాకు కొద్దిగా స్టార్ట్ అయ్యి మొన్న ట్యాబ్లెట్లు వేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఆ ట్యాబ్లెట్స్గా మానేస్తున్నా, ధ్యానమే చేస్తున్నా. ప్రతి ఒక్కళ్ళు మీరు ధ్యానం చేసి ప్రతి ఒక్కళ్ళు మారండి. మీకు ఎన్నో కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నా. అందరికీ నా కృతజ్ఞతలు. దామోదర్ సార్కు, పత్రి సార్కు, శంకర్గౌడ్ సార్కు, అందరికీ ప్రతి ఒక్క పేరు తెలియక వచ్చింది. అందరికీ నా కృతజ్ఞతలు. నా పేరు ఎదుగని రామస్వామి, దేశాయిపేట. అది నేను 2012లో ధ్యానంలోకి వచ్చిన, లేట్గా వచ్చిన, లేటెస్ట్గా. అయితే అంతకుముందు నేను ఆధ్యాత్మికంగా మాలలు, హనుమాన్ దీక్ష, భవానీ దీక్ష అలా వేస్తూ పూజ మాత్రమే అనుకొని జీవిస్తూ ఉండే.
ఆ తర్వాత ఒక దగ్గర నేను ఒక శ్లోకం చదివిన, కోటి పూజ సమస్తోత్రం, కోటి సూత్ర సమజప, కోటి జప సమధ్యాన అన్న తర్వాత అప్పుడు నేను ఆలోచన పడ్డా, ఈ ధ్యానం గురంటే మా మిత్రుడు బసవరాజు గారు నాకు పిఎస్ఎస్ఎంకి తీసుకెళ్ళిండు, కడతాలు తీసుకెళ్ళేసి అక్కడ చూసిన తర్వాత అప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరం కడతాలు వెళ్తాం, గురువుగారి ఆధ్వర్యంలో ధ్యానం చేస్తూ అలా రోజు ధ్యానం చేస్తూ గురువుగారు అక్కడ ఉంటే కడతాలో ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అందరూ ఏమనుకుంటుంటే నేను కూడా ఎప్పుడన్నా ఒకసారి గురువుగారి దగ్గరికి వెళ్ళాలా, అతి సన్నిహితంగా ఉండాలా అని అనుకుంటుంటే అలా నాకు ఇప్పుడు ఎన్నోసార్లు గురువుగారి దగ్గరికి అతి దగ్గరికి వచ్చే స్థితి కూడా వచ్చింది. అదంతా కేవలం ధ్యానం జ్ఞానం వచ్చిందంటే ధ్యానం ద్వారానే. కాబట్టి అందరూ కూడా ధ్యానం చేస్తూ శాకాహారులుగా మారాలని మా యొక్క విన్నపం. అందరికీ కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. ధ్యాన బంధువులకు, ధ్యాన మిత్రులకు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా పేరు సాయిలు మాస్టర్. మా ఇది ముసర దగ్గర తిమ్మపూరు. 2011లో మా అమ్మాయి కృష్ణవేణి ద్వారా నేను ధ్యానంలోకి వచ్చిన. ధ్యానం ద్వారా ఆరోగ్యము, ఆనందము, సంతోషం అని తెలుసుకొని నేను ఇప్పటికే 16,000 ప్రోగ్రామ్స్ చేసిన ధ్యానం ద్వారా 16,000 అద్భుతంగా వాళ్ళు ధ్యానం పొంది. ఎందుకంటే ధ్యానం చేస్తూ మొక్కుకుంటూ కూర్చుంటే ఏమీ రాదు. 50 పుల్లలు ఉంటాయి అగ్గిపెట్టెలు, అవే వెలుగుతాయా? టచ్ చేసినప్పుడే వెలుగుతాయి. మనం ధ్యానం చేసినప్పుడే ఆ జ్ఞానం అనేది మనం పొందగలుగుతాం. ఆ విధంగా మనం పొందాలి. బొగ్గు తీసుకొని బండకేసి ఒక వ్యక్తి రాకుతా ఉన్నాడట, ఈ తెల్లగాల అని. అది కరిగిపోయి సన్నమైపోయింది, బూడిద అయిపోయింది. ఎప్పుడన్నా బొగ్గు తెల్లగాలంటే నీకు పాలతోటి కాదు, వజ్రంతో కాదు, అది అగ్గి మీద వేసినప్పుడే జగ్గుమంటది. మనం ధ్యానం చేసినప్పుడే మన మనసు మెరుగాలంటే ధ్యానం ద్వారానే గొప్ప అవకాశాలు. ఇంత చక్కని అవకాశము ఈరోజు మన గురువు ద్వారా పొందుతున్నాం. మన ఒక అదృష్టం. ఈరోజు మనం పొందుతున్నామంటే ఎన్ని జన్మల పుణ్యఫలము, ఆ ఫలాన్ని మనం దక్కించుకుందాం. ధ్యానం చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. మీ అందరికీ థ్యాంక్ యూ. హలో, నా పేరు శ్రీనివాస్. ఇక్కడ బాన్సోలు అందరూ నన్ను ముద్దుగా బంతి అంటారు. బంతి అంటే చాలామందికి తెలుసు. నేను 2003లో ధ్యానంలోకి వచ్చాను మా ఫ్రెండ్ సంతోష్ ద్వారా. 2003లో రాకన్నా ముందు నేను డిగ్రీ కాలేజీలో ఉన్నప్పుడు ఎన్ఎస్ఏ లీడర్ కాంగ్రెస్లో చేసేవాడిని. అసలు ఎంత ర్యాష్గా అంటే ధ్యానంలో రాకముందు ఇక టోటల్గా చాలా ర్యాష్గా ఉండేవాడిని. ధ్యానంలోకి వచ్చిన తర్వాత కాలేజీలో చాలా సాఫ్ట్గా చేంజ్ అయ్యాను. ప్లస్ యువత ధ్యానంలోకి ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్ డిగ్రీలో యువత చాలా పాడైపోతుంది. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందంటే చాలా చేంజెస్ వస్తాయి. ఖచ్చితంగా యువత ధ్యానంలోకి రావాలి అనే ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల నిజామాబాద్, ఆర్మూర్, బాన్స్వాడ, కామారెడ్డి, నేను అంజయ్య దగ్గర ఒక 10 years 15 yearsగా ధ్యాన ప్రచారం స్టార్ట్ చేస్తూనే ఉన్నాము. దానిలో భాగంగా నేను 2018లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా నిలబడ్డాను, జహీరాబాద్ ఎంపీగా కూడా నిలబడ్డాను. ధ్యానం చేయడం వల్ల మనకు భయం అనేది ఉండదు, ఆ భయం అనేది పోతుంది అనడానికి నిదర్శనం నేను ఎన్నికల్లో నిలబడమే. ఎన్నికల్లో నిలబడిన తర్వాత చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో ధ్యానం గురించి చెప్పడం, ప్రతి ఒక్కరు కలవడం, శాకాహారం గురించి చెప్పడం, చుట్టుపక్కల జహీరాబాద్ మొత్తం కాన్స్టిట్యున్సీ ప్లస్ నిజామాబాద్ రూరల్గా నిలబడి మొత్తం ప్రచారం చేయడం జరిగింది. ప్లస్ యువత ఖచ్చితంగా ధ్యానంలోకి రావాలి. ప్లస్ ఇక్కడికి చాలామంది స్కూల్స్ టీచర్స్ వచ్చారు. వాళ్ళు కూడా ధ్యానంలోకి రావడం వల్ల వాళ్ళ ద్వారా చాలా కొన్ని వేల మంది స్టూడెంట్స్ ధ్యానంలోకి వస్తారు. ఖచ్చితంగా స్టూడెంట్స్, లెక్చరర్స్ ఖచ్చితంగా ధ్యానం నేర్చుకోండి. ఎవరి కోసం అంటే పిల్లల కోసం. మీరు నేర్చుకున్నారనుకో మీ ద్వారా కొన్ని వేల మంది, లక్షల మంది లైఫ్లు మారుతాయని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు ఇంతటి మంచి కార్యక్రమం జరుగుతుంది. శ్రావణ మాసంలో 21 రోజులు సోమలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ముగ్గురు అమ్మలు సరస్వతి, లక్ష్మీ, పార్వతిలాగా చంద్రకళమ్మ, భాగ్యమ్మ, లక్ష్మీ అమ్మ, ఈ ముగ్గురు అమ్మలు కలిసి సోమలింగేశ్వర ఆలయం ప్రాంగణంలో కూర్చొని 21 రోజు ధ్యాన కార్యక్రమం పెట్టారు. ఆ ధ్యానంలో ఒక్కరోజు కంటిన్యూషన్ 24 hours, 6 hours నుంచి 4
6 నాళ్ళు 24 24 అవర్స్ ధ్యానం కంటిన్యూషన్ ఆ సోమలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ధ్యానం చేసి గురు పౌర్ణమి నాడు గురువులకు నమస్కరించి సంవత్సరంకి ఒక్కసారి గురు పౌర్ణమి జరుగుతుంది. ఆ గురు పౌర్ణమి నాడు అందరం కూడా ఆ ధ్యానం చేసి మన భూపతిరాజు గారి ద్వారా కొన్ని ధ్యాన విషయాలు తెలుసుకున్నాం. ఆ జూలై 14వ తారీఖు స్టార్ట్ చేసినాం. ఆగస్టు 4వ తారీఖు ముగింపు చేసుకొని ఆ రోజు హైదరాబాద్ నుంచి నరేంద్ర గారు వచ్చి కూడా మాకు ధ్యానం ద్వారా ఎన్నో విషయాలు చెప్పి మా అందరి జీవితాలను పునీతం చేశారు. ఈ ధ్యానం ఎందుకోసం ఇక్కడికి తీసుకొచ్చినామంటే అందరికీ మంత్రాలు రావు, అందరికీ పుస్తక పఠనం రాదు. కొందరికి పుస్తకాల ద్వారా వస్తుంది, కొందరికి మంత్రోపదేశం ద్వారా వస్తుంది, కొందరికి చూచి కూడా నేర్చుకుంటారు. ఈ ధ్యానం అనేది భగవంతుడైనటువంటి పరమాత్మ మన ఆత్మ నుంచి పరమాత్మ దగ్గరికి పోవాలంటే ఆ వేవ్స్ ఏవైతున్నాయో 4 విధాలుగా పోతాయి. ఒకటి పూజ ద్వారా, రెండోది యజ్ఞం ద్వారా, మూడోది భజన ద్వారా, 4వది ధ్యానం ద్వారా. బాన్స్వాడకి వెళ్ళి హైదరాబాద్ పోవాలంటే 170 కిలోమీటర్లు 5 గంటల ప్రయాణం. అదే మోటార్ సైకిల్ మీద పోవాలంటే 3 గంటల మీద ప్రయాణం. ఈ విధంగా మనసుతో ప్రయాణం చేయాలంటే జపాన్ పోవచ్చు, అమెరికా పోవచ్చు. స్వామి శరణం. అటువంటి కార్యక్రమాన్ని మనం ధ్యానం ద్వారా నేర్చుకొని మనం అందరం కూడా జీవితాన్ని పునీతం చేసుకోవాలి. చేసుకొని ధ్యానం నేర్చుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. రోజు మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చుంటే చాలు. ప్రతిరోజు 41 రోజు చేయండి, 42 రోజు మీకు దాని యొక్క విలువ తెలుస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ ధ్యానం చేస్తూ మన జీవితాలను మనం పునీతలు చేసుకుందాం. మన పిల్లలకు కూడా ధ్యానం నేర్పుదాం, మన పిల్లలకి భగవద్గీత నేర్పుదాం. భగవద్గీత కూడా మనకు ఎన్నో విషయాలు చెప్తుంది. అదేవిధంగా మనం భగవద్గీత నేర్చుకుంటే, మన పిల్లలు నేర్చుకుంటే, మాకు కూడా భగవద్గీత రాలా, మేము కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోయింది మాకు కూడా. కాబట్టి అందరం కూడా తెలిసో తెలియకో, మంచో చెడో, తప్పో ఒప్పో చేసినా కానీ సరైన మార్గం చేసుకుంటే మళ్ళీ జీవితంలో ఎలాంటి పొరపాట్లు రాకుండా మంచిగా చేసుకొని మంచిగా ముందుకెళ్ళి మన జీవితాన్ని స్మార్థకం చేసుకొని మన తల్లిదండ్రులు కన్నటువంటి ఆశయాలను నెరవేర్చి మన తల్లిదండ్రుల సేవ కూడా చేసుకోవాలి. స్వామి శరణం. ఈ విధంగా మనం అందరం ధ్యానం చేసుకొని ముందుకెళ్దామని కోరుకుంటూ స్వామి శరణం. ఈరోజు మన గ్రామ పెద్దలు వారికి నమస్కారం చేస్తూ గంగాధర్ గారికి, మున్సిపల్ చైర్మన్ బంజనాయుడు గారికి చేస్తూ మీ ముందు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను బోధనలో పుట్టాను. బోధనలో పెరిగాను. బోధన నుంచి వచ్చాను. ఇక్కడ నా వాళ్ళు ఇంతమందిని చూసి నేను సంతోషిస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మనమంతా దేవుని బిడ్డలం. దేవుని బిడ్డలందరూ దేవుళ్ళే కదా. అహం బ్రహ్మాస్మి తత్వమసి శ్వేతకేతో మనం దేవుళ్ళం. నువ్వు దేవుడివి నాయనా అని చెప్తుంది మన శాస్త్రం. అహం బ్రహ్మాస్మి అంటే నేను దేవుడు, తత్వమసి అంటే నువ్వు కూడా దేవుడే. నా ముందు ఉన్న ప్రతి ఒక్కళ్ళు దేవుడే. దైవం కాంతి ఎక్కడా లేదు. మనమంతా దైవాలం. ప్రతి పుట్ట, ప్రతి రాయి దేవుడే. దైవం కాంతి ఎక్కడా లేదు. అంతా దైవమే. అలాంటప్పుడు మనం కూడా దైవమే అని చెప్పేదే శాస్త్రం. మనమే దైవమైనప్పుడు మనల్ని మనం గౌరవించుకోవాలి. శాస్త్రం ఏం చెప్తుందంటే, అయ్యా మీరు పూజ చేస్తున్నారు, పక్క వాళ్ళని గౌరవిస్తున్నారు. జపం చేస్తున్నారు, పక్క వాళ్ళు జపం చేస్తున్నారు. పక్క వాళ్ళ నామస్తోత్రం చేస్తున్నారు. మీ స్తోత్రం మీరే చేసుకోండి. ఇది ధ్యానం. ఈ ధ్యానం వల్ల
అన్నీ వస్తాయి. కోటి పూజలు, సమస్తోత్రం, కోటి స్తోత్రాలు ఒక ధ్యానంతో సమం, కోటి ధ్యానాలు ఒక లయంతో సమం, ఒక లయంతో ఒక సమాధి వస్తుంది, కోటి లయాలతో. మరి చేయవలసింది అందరూ ధ్యానమే. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, సరళమైన ప్రాణాయామం. ముక్కు మూసుకుని కూర్చోవాలంటే, కళ్ళు మూసుకుని కూర్చోవాలంటే కుదరదు. కళ్ళు మూసుకుని ముక్కు మూసుకుని కూర్చోవడం కాదు, ముక్కు తెరుచుకుని ముక్కుని ఎప్పుడు ముక్కు సూటిగా మనం జీవించాలి. ఆ జీవితం వేరే ధ్యాన జీవితం. ప్రతి మనిషి సర్వాత్మగా జీవించాలి. ఇక్కడ సర్వాత్మ ధ్యాన కేంద్రం వెలిసింది. అందరూ సర్వాత్మలుగా తయారవుతున్నారు. ఇది గొప్ప పరిస్థితి, గొప్ప దశ, సర్వాత్మ దశ. అందరూ సర్వాత్మ దశకి చేరుకోవాలి. ఇక్కడ స్వామి చక్కగా ధ్యానం చేసుకుంటూ సర్వాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ఎంతో సేవ చేస్తున్నారు. చాలా సంతోషమైన విషయం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నేను ఎంతో సంతోషిస్తున్నాను మిమ్మల్ని అందరినీ చూసి. నా ప్రాంతం అంతా దివ్యమవుగాక, నా ప్రాంతం అంతా దేదీప్యమానంగా వెలుగాక, నా ప్రాంతం అంతా ఆత్మజ్యోతులుగా మారి ఆత్మప్రకాశంగా తయారై ఆత్మవంతులుగా ఉండాలని నా కోరిక. మనము ఎంత ధ్యానం చేస్తే అంత శక్తిగా తయారవుతాం. ఎంతో శక్తి ఉంది మనలో. ఆ శక్తిని లోపల ఉంచుకోకుండా బయటకు తీసుకోవాలి. మనందరికీ శ్వాస మీద ధ్యాస తెలుసు. శ్వాస మీద ధ్యాస ద్వారా మూడింత అధిక శక్తి వస్తుంది. పిరమిడ్ శక్తి అంటే మూడింతల అధిక శక్తి. ఈ పిరమిడ్ అనేది గొప్ప జామెట్రీ. జామెట్రీలో అందుకని గొప్పది పిరమిడ్ శక్తి. పిరమిడ్ మనం ఉపయోగించుకోవాలి. ఈ పిరమిడ్ ఉపయోగించుకోవడం వలన మనకి శక్తి ఎంతో ఉపయోగపడుతుంది. కనుక ఇదే శక్తిని అందరూ ఉపయోగించుకోవాలి. బాన్సువాడలో ప్రతి రైతు చక్కటి ధ్యాని, చక్కటి ఆత్మజ్ఞాని. ఈరోజు బాన్సువాడలో గొప్ప ధ్యాన పరిచయం. ఈ ధ్యాన పరిచయంతో అందరూ ధ్యానులై మన దేశమంతా సస్యశ్యామలమై ఎప్పుడూ అల్లరాలని నా యొక్క కోరిక. మనం ఏం చేద్దామంటే ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చొని ధ్యానం చేద్దాం. ఈరోజు చక్కగా ధ్యానం చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుని కూర్చుని ఒక 10 నిమిషాలు శ్వాస మీద ధ్యానం.
హాయిగా కూర్చుందాం, నిశ్శబ్దంగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస 10 నిమిషాలు, ఒక 10 నిమిషాలు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మనమంతా దైవాలం. ఈరోజు చక్కగా ధ్యానం చేద్దాం, ప్రతిరోజు ధ్యానం చేద్దాం. ధ్యానము చేసేదమా ధ్యానము చేసేదమా కళ్ళు రెండు మూసి తలపులన్నీ త్రుంచి శ్వాస ధ్యాస ఉంచెదమా ధ్యానము చేసేదమా ధ్యానమే చేయగా సత్యమే తెలియగా స్వస్థితినే పొందగా అదియే వరమో వరమో వరములనే కోరెదమా ధ్యానమునే చేసేదమా వరములనే కోరెదమా ధ్యానమునే చేసేదమా ధ్యానమన్న ఆత్మశక్తి ధ్యానమన్న ఆత్మదృష్టి ధ్యానము చేసేదము మాంసాహారమే పాపాహారము శాకాహారమే శుద్ధాహారము మాంసమునే వీడవలే పాపమునే వీడవలే మాంసంనే వీడవలే పాపంనే వీడవలే మాంసాహారం పాపాహారం ఎవరు మాంసం తినరాదు చక్కగా ధ్యానం చేద్దాం ధ్యానము సర్వరోగ నివారణి ధ్యానము సర్వరోగ కారణి మనం చక్కగా ధ్యానం చేద్దాం రోగాలన్నీ తీసేస్తాయి నో డాక్టర్ నో మెడిసిన్ చక్కగా ధ్యానం చేసి శాశ్వత పదార్థంగా విరాజిల్దాం
చక్కగా ధ్యానం చేసుకోవాలి. ఈ విధంగా మనం ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ఖచ్చితంగా చేసుకోవాలి ధ్యానం. ధ్యానంలో ఉంటే ప్రతిరోజు ఆ రోజు ఎంతో గొప్పది. ప్రతిరోజు గొప్పది కావాలి. మనం ఎంతైనా ధ్యానం చేసుకోవచ్చు. జీవితం అంతా ధ్యానం కావాలి. ఇప్పుడు ప్రపంచం అంతా ధ్యానము. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ధ్యానం చేయాలి. ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ధ్యాన స్వరూపులు కావాలి. ధ్యానం మన స్వరూపంగా మారాలి. అప్పుడే వస్తుంది నిజమైన స్వాతంత్ర్యం. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ నిజమైన స్వాతంత్రం వస్తుంది ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడు గాలిని హాయిగా పరుచుకుంటామో అప్పుడే వస్తుంది. ఇంకొక 2 నిమిషాలు అందరం ధ్యానం చేద్దాం. గొప్పగా రెండు నిమిషాలు కళ్ళు మూసుకుందాం. శ్వాస మీద ధ్యాస పెడతాం. 2 నిమిషాలు. మన శ్వాసతో కలుగుతాం. మన శ్వాస అవుదాం. శ్వాసే ఉండాలి ఇక్కడ, మనం ఉండకూడదు. కేవలం శ్వాస మాత్రమే ఉండాలి. ఆఖరి 1 నిమిషం ఎవరు ఇక్కడ తిరగద్దు ప్లీజ్. ఈరోజు చాలా గొప్ప రోజు. ధ్యానం చేస్తున్న రోజు. 1 నిమిషం చక్కగా ధ్యానం చేద్దాం. 1 నిమిషం కళ్ళు మూసుకుందాం. శ్వాస మీద ధ్యాస పెడతాం. శ్వాస మీద ధ్యాస పెడతాం. శ్వాస మీద ధ్యాస పెడతాం. శ్వాస మీద ధ్యాస. ఎంత గొప్పదో ఈ శ్వాస మీద ధ్యాస. ఎంత గొప్పదంటే అంత గొప్పది ఈ శ్వాస. మనమంతా గొప్పవాళ్ళం. శ్వాస తీసుకుంటున్నాం, శ్వాస వదిలిపెడుతున్నాం. కాన్షియస్గా వదిలిపెడతాం, కాన్షియస్గా తీసుకుందాం. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. శ్వాస ధ్యాస. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you. Thank you. Thanks. Thank you very much. అందరూ ధ్యానంలోంచి బయటకు వచ్చి చప్పట్లకు వచ్చి అందరూ ధ్యానంలోంచి బయటికి రండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
మన గ్రామ పెద్దలు మున్సిపల్ చైర్మన్ గంగాధర్ గారు ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాడు మన బాన్స్వాడ పట్టణంలో నిర్వహించబడ్డటి ఈ మహత్తర కార్యక్రమానికి పూజ్యులు పెద్దలు గౌరవనీయులు మన గురూజీ గారికి తలసి వంచి పాదాభివందన చేస్తూ మరియు మన ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా ధ్యానం గురించి చాలా విషయాలు చెప్పారు. గతంలో కూడా మా గురుస్వామి గారు వాళ్ళ అబ్బాయి గారు కూడా మాకు ధ్యానం గురించి చాలా ఎక్కువ చేయమని చెప్పారు. కానీ మా మిస్సెస్ కూడా కొన్ని రోజులు ధ్యానంలో చేసి ఈ మధ్యనే మానేసినట్టుంది. అయితే ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ మన బాన్స్వాడ పట్టణంలో వారి అడుగు పడడం మన బాన్స్వాడ పట్టణ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని గ్రామ మండలాలు కూడా వారి ఆశీర్వచనంతో ఎల్లప్పుడూ సుఖదేవతంతో ఉండాలని వారి ఆశీస్సులు ఈ ధ్యానం ద్వారా రావాలని మీ అందరినీ వేడుకుంటూ మాకు ఈ అవకాశం కలిగించిన పెద్దరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ నేనేం మాట్లాడను. ఈరోజు ధ్యాన చైతన్య మహాయాగం కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు అన్న శంకరన్న గారికి, ఈ సభకు ముఖ్య అతిథి ధ్యాన ప్రచుర గురుజీ శ్రీ సుభాష్ పత్రిజీ గారి పాదాలకు కోటి కోటి వందనాలు చేస్తూ, ప్రముఖులు మున్సిపల్ ప్రథమ పౌరులు అన్న గంగాధర్ అన్న గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు మరియు వేదిక ముందు కూర్చున్న అమ్మలకు, అక్కలకు మరియు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ధ్యానం అనేది ఏదైనా జీవితంలో నేర్చుకోవాలంటే ప్రతిదానికి ఒక గురువు అనే అవసరం. గురువు అనే పదము ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎత్తైన స్థానంలో ఉండే పదమే గురు పదం. దాన్ని గురు బినా జ్ఞాన్ నై, పతి బినా పత్ని నై, నది బినా సాగర్ నై అని ఏదైనా శాస్త్రాల్లో కూడా చెప్తుంటారు. సుభాష్ పత్రిజీ గురుగారి పేరు మేము 2003లో ఇక్కడ ఒక మా మిత్రులు ఇలాంటి పిరమిడ్ తెచ్చి కూడా మా ఇంట్లో ఇచ్చారు మాకు. ఆ పిరమిడ్ నేటికి నా ఇంట్లో ఉంది. గురుగారిని నేను పేరే విన్నాను కానీ దగ్గరుండి చూడలేదు. ఈరోజు ఈ బాన్స్వాడ పట్టణ ప్రజలది, చుట్టుపక్కల ఉన్న ప్రజలది ఒక గురు వచ్చిందంటే ఎక్కడైతే చిమ్మని చీకటి ఉంటుందో అక్కడ ఒక అగ్గి పుల్లను మనం గీస్తే ఎంత చీకటైనా పారిపోతుంది, అక్కడ వెలుగు ప్రసాదిస్తుంది. కాబట్టి ఈరోజు బాన్స్వాడలో మన అందరి అదృష్టంగా భావించి గురువుగారు వచ్చినందుకు మన బాన్స్వాడ ప్రజల అదృష్టంగా భావించాలి. మనలో ఉన్న చెడు వ్యసనాలకు దూరమై మంచి వ్యసనాలకు దగ్గరై శాకాహారము అందరూ శాకాహారిగా మారాలని వారి ఉద్దేశము. శాకాహారము ఇప్పటికీ గురుగారి వయసు కనీసము 74 ఉంది. కానీ మనం చూస్తున్నాం, నాది 50-49 సంవత్సరాలు ఉంటుంది. నేను కూడా 2008 నుంచి శాకాహారమే తీసుకుంటాను. 8 కంటే ముందు నేను మాంసాహారినే. ఇవాళ నా ఫేస్ చూడండి, గురుగారి ఫేస్ చూడండి. అంటే శాకాహారంలో ఎంత పవర్ ఉంటుంది అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి శాకాహారి తిన్నోళ్ళు, నెయ్యితో తినేవాళ్ళు
ఎప్పటికీ చురుకుతనంగా ఉంటుంది, జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. ఏ దానికైనా త్వరగా మనం దాన్ని గ్రహించగలుగుతాము. అదే మాంసాహారము తిన్నవాళ్ళ లోపల ఆయన శాకాహారం తిన్న లోపల ఇక్కడనే కనిపిస్తుంది వ్యత్యాసం. కాబట్టి అందరూ శాకాహారిగా మారి ఈ సృష్టిని మరింత బలోపేతం చేయవలసిందిగా నా తరపు నుంచి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను. స్వామీజీ వారు చక్కగా శాకాహారం గురించి చెప్పేవారు. థ్యాంక్స్ టు యూ స్వామీజీ. శాకాహారం అన్నిటికన్నా ముఖ్యమైన ఆహారం. తర్వాత ధ్యానాహారం. శాకాహారం వలన మానవుడిగా అవుతాం, ధ్యానాహారం వలన దేవుడు అవుతాం. మాంసాహారం వలన రాక్షసాహారం, రాక్షసాహారం వదిలిపెట్టేసి అందరు మానవాహారం తీసుకుని క్రమక్రమంగా దైవాహారం తీసుకుని అందరి దేవుడుగా కావాలని ప్రార్థిస్తున్నాను. మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సపరేట్ కాకముందుకు, జిల్లాలు కాకముందు నుంచి కూడా ఈ జిల్లాలో అనేక సేవలు అందిస్తూ ఈ ధ్యానాన్ని ముందుకు తీసుకుపోవడంలో, అలాగే మరి గురుగారి యొక్క జన్మస్థలమైన బోధనలో ఆ కేంద్రం పట్ల కూడా ఎన్నో సేవలు అందిస్తూ ఎంతో విశేషమైన ధ్యాన ప్రచారానికి అంకురార్పణ చేసి నిరంతరం ధ్యాన సేవలో మునిగిన మిత్రులు ఈ సందర్భంగా వీరప్ప గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ, మరి వేదికను అలంకరించినటువంటి శాకాహారుల పెద్దలందరికీ నమస్కారం. ఎందుకంటే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా శాకాహారులే. మీరు శాకాహారులని కాదు అనే డౌట్ ఉండేది, కానీ ఈరోజు మీ యొక్క అమృత వాక్యాలతో విన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు సార్. గంగాధర్ గారు పుట్టుకతో శాకాహారి, నాలాగే మేము లింగాయతు, వారు జంగం. ఎందుకంటే ఇక్కడ కూడా అందరూ శాకాహారులుగా, మీ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ శాకాహారులే. మరి కింద వాళ్ళు కూడా అందరూ శాకాహారులుగా మారాలని కోరుతూ, మరి నా యొక్క చిన్న యొక్క ఉపన్యాసాన్ని మీకు అందిస్తాను. నా పేరు బంజ వీరప్ప, మాది జాకోరా. మరి నేను ధ్యానంలోకి రాకముందు 40 సంవత్సరాల కింద నుంచి నేను యోగా మాస్టర్గా ఉన్నాను. 1985లో ఇక్కడ జూనియర్ కాలేజీలో శ్రీనివాస ట్యుటోరియల్ స్కూల్లో అక్కడ కూడా యోగా సెంటర్లో నడిపాను. నేను 21 రోజులు నేను వర్ణి నుంచి ఇక్కడికి వచ్చి యోగా నేర్పేవాడిని అందరికీ. ఎందుకంటే అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉంది. ఆరోగ్యం ఉంటే చాలు, ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళలో చాలామంది ధ్యానం చేస్తే ఆరోగ్యంగా ఉంటుందన్న కాన్సెప్ట్తోనే ఇక్కడికి వచ్చారు. ఇంకా తర్వాత ఎన్ని వస్తుందంటే ఆరోగ్యం అనేది 1%, ఇంకా 99% అదనపు లాభాలు కూడా ఉన్నాయి. అసలు ఆరోగ్యం అనేది ధ్యానం చేస్తే ఎందుకు వస్తుందో అదొక చిన్న కిటుకు మీకు క్లియర్గా చెప్తాను, వినండి. నేను 40 సంవత్సరాల నుంచి యోగా ప్రాక్టీస్ చేస్తూ అందరికీ మంచి ఆరోగ్యం గురించి ఆసనాలు ఇవన్నీ చేపిస్తూ, ప్రాణాయామం చేపిస్తూ, ఆయుర్వేదం గురించి చెప్తూ ప్రచారం చేస్తూ ఉన్నాను. తర్వాత 16 సంవత్సరాల క్రితం నాకు ధ్యాన పరిచయం జరిగింది. ఆ రోజు నుంచి 16 సంవత్సరాల క్రితం వరకే నేను ఎంతమందికి యోగా నేర్పించి ఎన్ని రకాలుగా చేశానో నేను కూడా. అంటే నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు. నాకు నా లైఫ్లో ఇప్పటి వరకు నాకు జ్వరం అనేది తెలియదు, నేను ఏ ట్యాబ్లెట్ వేసుకోను, నాకు ఏ రోగము అనేది నా దగ్గరలో కూడా లేదు. నేను ఇప్పుడు 35 సంవత్సరాల వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారో అంత యాక్టివ్గా ఉంటాను ఎప్పుడు కూడా. ఈవెన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలాగే ఉంటాను. అయితే ఇదంతా ఎందుకు వస్తుంది ఇంతగానం యాక్టివ్నెస్ అంటే, నేను యోగా మాస్టర్గా ఉన్నప్పుడు కూడా నాలో కూడా ఇంత యాక్టివ్నెస్ కనిపించేది కాదు నాకు. ఎప్పుడైతే 16 సంవత్సరాల క్రితం ధ్యానం నేర్చుకున్నానో, ఆ ధ్యానం పరిచయం ఏందో ఆ రోజు నుంచి అసలు ఆరోగ్యం అంటే ఏంటిది, ఆనందం అంటే ఏంటిదో ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే తెలిసింది. అసలు ధ్యానం చేస్తే ఆరోగ్యం ఎందుకు మంచిగా అవుతుంది. ఇక్కడ చాలామంది డాక్టర్లు కూడా ఉండి ఉంటారు, కానీ మనందరికీ తెలియని ఒక సత్యం చెప్తాను నేను. మనకు రోజుకి 24 గంటల్లో మనం
24 గంటలు 18 గంటలు మనం పని చేస్తుంటాం ఏదో ఒకటి, అంటే శక్తి ఖర్చు పెడుతుంటాం. 6 గంటలు నిద్రపోతాం, అవునా? ఈ 6 గంటల్లో కొద్దిగా శక్తి తీసుకుంటున్నాము, తెల్లారి మళ్ళీ 18 గంటలు పని చేయడానికి ఈ శక్తి ఉపయోగపడుతుంది, అవునా కాదా? అదే 6 గంటలు కనుక పడుకోకపోతే మళ్ళీ తెల్లారి ఏం పని చేయదు, ఈ బాడీ ఏం పని చేయదు. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టితే 1 గంట సేపు రోజంతా పనిచేస్తుంది. అలాగే ఈ బాడీని రీఛార్జ్ చేయడానికి ఏదైతే మనం నిద్రపోతున్నామో ఆ నిద్రలో వచ్చే కొద్ది శక్తితోటి 18 గంటలు పనిచేస్తున్నాము. అయితే చూడండి, ఖర్చు 18 గంటలు, ఆదాయం 6 గంటలు. ఇలా చూసుకుంటే మరి ఇప్పటికీ కూడా అనారోగ్యాలతో ఉన్నాము. మరి మన ఖర్చు తగ్గించుకొని ఆదాయాన్ని పెంచుకునే మార్గంలో ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే మన ఆరోగ్యం నిలకడగా ఎన్ని సంవత్సరాలు బతకాలంటే అన్ని సంవత్సరాలు నిలకడగా ఉంటుంది. అది ఎలా సాధ్యమవుతుందంటే మనం ధ్యానం చేస్తే 1 గంట ధ్యానం చేస్తే 6 గంటల నిద్రతో సమానం అవుతుంది. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, రోజు 2 గంటలు ధ్యానం చేస్తే మనకి 12 గంటలు నిద్రపోయితే వచ్చే శక్తి మనకు వస్తుంది. ఎట్లాగో 5-6 గంటలు నిద్రపోతున్నాము, అప్పుడు మనం ఎంత పని చేస్తున్నామో అంత శక్తి మన శరీరం తీసుకుంటుంది. అప్పుడు నువ్వు బతికిన 100 సంవత్సరాలు బతుకు, నీకు ఎన్ని సంవత్సరాలు బతికినా కానీ నీకు ఏ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం రాదు, డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం రాదు. ఈ సత్యాన్ని మాత్రం కరెక్ట్గా మీరు గమనించి సాధన చేసి మీరు చూడండి. నేను సాధనలో ఎన్నో రోజులు, అంటే రోజులు కూడా సాధన చేశాను. 41 రోజులు నేను నిద్రపోకుండా సాధన చేశాను. అంటే రాత్రి 9:30 కూర్చొని పొద్దున 7:30 వరకు మెడిటేషన్లో ఉన్నాను, 7 గంటల వరకు మెడిటేషన్లో ఉన్నాను. రాత్రి 9:30 నుంచి పొద్దున 7:30 వరకు 41 రోజులు కంటిన్యూగా చేశాను కరోనా లాక్డౌన్ టైంలో. ఆ టైంలో నాకు కరోనా పేషెంట్ అని తెలియదు. ఇద్దరం ఒక దగ్గర పడుకున్నాము. అతను తుమ్ముతున్నాడు, దగ్గుతున్నాడు, జ్వరం ఉంది. ఆ అర్ధరాత్రి 2 గంటలకు లేచి నేను నీళ్ళు కాగబెట్టి ఆవిరి పెట్టి ఇచ్చాను, కాపుకున్నాడు. ఇద్దరం ఒకటే దుప్పటి కప్పుకున్నాము. తెల్లారి డాక్టర్ దగ్గరికి చూపించుకోరా బాబు అని చెప్పాను. వెళ్ళి చూపించుకుంటే డాక్టర్ అన్నాడు నువ్వు టెస్ట్ చేయించుకోనంటే అది టెస్ట్ చేయించుకుంటే అతనికి పాజిటివ్ వచ్చింది. నాకు పాజిటివ్ వచ్చిందని నాకు చెప్పగానే నాకు అనిపించింది, నేనేం కంగారు పడలేదు. సరే వస్తే వచ్చి ఉంటుందేమో, ఏం కాదు, మరి ఏం ప్రికాషన్స్ చెప్పారో అది వాడు అని చెప్పాను నేను. తర్వాత ఒక 1 వీక్ తర్వాత నేను కూడా టెస్ట్ చేయించుకున్నాను. నన్ను కూడా అందరూ అంటే టెస్ట్ చేయించుకోమని నేను ఎవరికి చెప్పలేదు, చెప్తే నా దగ్గర కూడా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. 1 వీక్ తర్వాత నేను టెస్ట్ చేయించుకుంటే నాకు నెగిటివ్ ఉంది. అసలు జలుబు కానీ తుమ్ము కానీ ఏమీ లేదు. అంటే కరోనా పేషెంట్తోని ఒక దుప్పట్లో ఒక దగ్గర పడుకొని అసలు ముక్కుకు మాస్క్ వేసుకుంటున్నాము, సెకండ్ ఇయ్యము, నమస్కారాలు పెడుతున్నాము. అటువంటి ఈ సంస్కృతి నేర్పిన ఈ కరోనాకి మరి దగ్గర పడుకుంటే కూడా కరోనా రాలేదంటే ఎంత శక్తి మనలో ఉన్నది అది గమనించాలని కోరుతున్నాను. ఎందుకంటే ధ్యానానికి అంత శక్తి ఉంది. ధ్యానం వల్ల నాకు ఇప్పటివరకు మా ఇంట్లో కూడా అందరికీ కరోనా వచ్చింది. మా నాన్నగారు లాస్ట్ ఇయర్ ఇదే నవంబర్ 3వ తారీఖున బాడీ వెకెట్ చేశారు, చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత మా ఇంట్లో అందరికీ, మా ఫ్యామిలీలో అందరికీ ఒక 5-6 ఫ్యామిలీలు దాదాపు టోటల్ ఫుల్ ప్యాక్ అయినాయి అందరికీ. నేను ఒక్కొన్ని మాత్రం కరోనా రాకుండా ఉన్నాను. మా ఇంట్లో అందరికీ సర్వీస్ చేశాను, నాకు మాత్రం చిన్న జలుబు కూడా రాలేదు. అది ఎందుకంటే ధ్యానానికి అంత శక్తి ఉంది. మా మెడిటేట్ చేసే వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా వ్యాక్సిన్ తీసుకోలేదు. చాలామంది ఎప్పుడు కూడా కరోనాకి దగ్గరికి వెళ్ళి అసలు కరోనాకి భయపడలేదు. తండ్రి కొడుకులు ఒకటి కరోనా వస్తే ఇద్దరు కలిసి ఒకటే రూమ్లో ఉండి కరోనా తగ్గేదాకా వాళ్ళు మెడిటేషన్ చేశారు, ట్యాబ్లెట్ వేసుకోకుండా ధ్యానం చేసి తగ్గించుకున్నారు. అంటే ధ్యానం చేసుకుంటే కరోనా కూడా తగ్గుతుందనే విషయం కూడా మనకు గమనించాలని కోరుతున్నాను నేను. ఎందుకంటే అంత శక్తి మనకు ధ్యానంలో ఉంది. ఆ ధ్యానాన్ని ప్రాక్టికల్గా మీరు చేసి చూసినట్టయితే మీకు తెలుస్తుంది. ఉదయం సాయంత్రం మీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు మినిమం చేయండి. చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఒక 41 డేస్ చేసిన తర్వాత మీలో ఎంత కొత్త శక్తి వస్తుందో మీకు అర్థమైపోతుంది. ఆ కొత్త శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మరి ఆ శక్తి వల్ల మీరు ఇంకా చాలా బాగుండాలి అని చెప్పి కోరుతున్నాను. అలాగే నవంబర్ 11వ తారీఖు రోజు మరి బోధనలో మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి రమాకాంత్ ఫంక్షన్ హాల్లో. మరి మీరందరూ కూడా రావాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఇదే వేదికగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానం పలుకుతున్నాను. కాబట్టి మీరందరూ ఆ ఫంక్షన్కి రావాలని కోరుతున్నాము. శాకార ర్యాలీ ఉంటుంది. శంకర్ నగర్ నుండి ఫంక్షన్ హాల్ వరకు 1 కిలోమీటర్ ఉంటుంది. మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్తోని గురువు గారితోటి శాకాహార ర్యాలీ, పెద్ద 5,000 మందితో శాకాహార ర్యాలీ తీయబోతున్నాము. కాబట్టి మీరందరూ రావాలని చెప్పి మీ అందరిని మరీ కోరుతున్నాము. ఆ రోజు చక్కటి భోజనం ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది ఈ ప్రోగ్రాము. అప్పుడు
ఈలోపు ప్రోగ్రాం అయిపోయిన తర్వాత గురువుగారి జన్మదినం అక్కడే జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం గురువుగారి జన్మదినం పుట్టిన ప్లేసు శంకర్ నగర్లో జరుపుకుంటారు. ఆ రోజు ముందు అక్కడికి వచ్చి ఆయన జన్మదినం జరుపుకున్న తర్వాత మళ్ళీ చాలా చోట్ల టైం ఇస్తారు, అక్కడ అన్ని చోట్ల అటెండ్ అవుతారు. ఈసారి మాత్రం ప్రత్యేకించి 11వ తారీఖు 11 నాడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మన బోధనకి టైం ఇచ్చారు. గురువుగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క అవకాశం మా అందరికి కల్పించినందుకు. మరి నేను గురువుగారిని దగ్గర నుంచి అంటే చూశాను, ఎంతంటే మీ అందరికీ ఎంత ఇదో కానీ నేనైతే చాలా దగ్గర నుంచి చూస్తున్నాను. ఇలాంటి గురువుగారు ఎక్కడ ఎవరికి ఏ స్వామీజీలు కానీ ఎక్కడ కానీ మీరు చూసి ఉండరు. మీరు కూడా అనుసరించినట్టయితే గురువుగారితో సెకండ్ ఇయడం కాదు, కాళ్ళు మొక్కడం కాదు, వీటి కాకుండా గురువుగారు చెప్పే ప్రతి విషయాన్ని కనుక మీరు పాటించి ఆచరించినట్టయితే మీరు జీవితంలో చక్కటి వెలుగు, ఇందాక అన్నారు కదా చీకట్లో అగ్గిపుల్లలు వెలిగిస్తే ఎంతో వెలుగని, ఇలాంటి వెలుతురులో మీరు ఎప్పుడు వెలుగుగానే వెలిగిపోతుంది మీ జీవితాలు. కంపల్సరీ ఈ యొక్క కార్యక్రమాలను గురువుగారి యొక్క అన్ని యొక్క ఆయన యొక్క వ్యాఖ్యతలు, ఆయన యొక్క సుభాషితాలు తెలుసుకోవాలంటే మీరు పిఎంసి ఛానల్ని చూడండి. పిఎంసి ఛానల్లో కనుక ప్రతి ఒక్క కార్యక్రమం వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నాయి. మన ఎస్ఎస్సి ఛానల్లో 95 నంబర్ మీద వస్తుంది. ఎయిర్టెల్లోనేమో 945లో వస్తుంది ఎయిర్టెల్ డిష్లో. కాబట్టి ఈ కార్యక్రమాలు మీరు చూస్తే మీకు అన్నీ తెలుస్తాయి. యూట్యూబ్లో కూడా వస్తాయి. పత్రిజన్ కొట్టగానే మీకు యూట్యూబ్లో అన్నీ వస్తున్నాయి సార్ గురువుగారి. మరి అలాంటి చూసి చిన్న చిన్న కాన్సెప్ట్లు కానీ మీరు చూసినట్టయితే మన జీవితంలో మనలో మార్పు కలుగుతుంది. మనమంటే ఏంటి, మనం శరీరం కాదు, వీఆర్ నాట్ బాడీ, మనం ఆత్మ పదార్థాలము అనేది మనం తెలుసుకోవాలి. ఈ శరీరానికి మన మైండ్కు ఎలాంటి మనం ట్యూనింగ్ ఇస్తామో, ఈ మైండ్ ఏం ఆలోచన చేస్తామో అది మన వాస్తవం అవుతుంది. అంటే మన ఆలోచనలే మన వాస్తవాలు అనే విషయం మనం ధ్యానం ద్వారా తెలుసుకోగలుగుతాము. తెలుసుకొని ఇప్పటిదాకా మీరు చేస్తున్న ఆలోచనలు మీ వాస్తవాలు, మీ ఆలోచనలు మార్చుకోండి, చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి స్వామీజీ మన శంకర్ స్వామి గారికి మరి నమస్కరిస్తూ, ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ, మరి పాత్రికేయులకు అందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. మరి అన్న గద్దర్ భూపతి రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ. థ్యాంక్ యూ. ఈరోజు ఒక శుభదినం. బ్రహ్మర్షి పత్రిజీ మరి ఇక్కడికి రావడం ఎంతో అది అదృష్టంగా భావిస్తూ, మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. మరి సార్ మొదలే చెప్పిండు. అయితే ధ్యానము ఎందుకు చేయాలి అది నేను ఫస్ట్ 5 నిమిషాల్లో చెప్తాను. నేను చిన్నప్పుడు 18-20 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ప్రతి మనిషి చనిపోతున్నాం కదా, అందరు బానిసవాళ్ళు ఉంటామనుకుంటారా ఏంది, అందరం చనిపోతాం, ఎప్పుడో ఒకసారి చనిపోతాం. అది నాకు చిన్నప్పుడు 20 ఏళ్ళకప్పుడే నా మనసులో వచ్చింది. అది ఒక వేధించింది, ఒక వ్యాధి అయిపోయింది నాకు. చనిపోతే ఎక్కడికి పోతాం, ఈ శరీరం ఇక్కడ పోతుంది కదా, మరి నేను ఈ శరీరంలో ఉన్నా అంటే ఎవడు చూసిండు శరీరంలో ఉన్నా అని? అందరూ అనుకుంటే నేను శరీరం ఉంటే మనం తెలవాలి కదా. అది నా లోపట ఉండి వేధించడం వల్ల చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడే చిన్న వయసు. ఇక్కడనే తాడవాయి శబరిమాత ఉంటుండే, తాడవాయి మండలం శబరిమాత ఉంటుండే. ఆ శబరిమాత దగ్గర కూడా అప్పుడు నేను చిన్న వయసులో వచ్చిన. అమ్మ శాకాహారిగా ఉండాలని ఎప్పుడూ చెప్తుండే. కానీ అసలు ఈ ఆత్మ అంటే ఎట్లా ఉంటుంది అనేది నా లోపట ఉన్నటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నతోటి నేను చాలా తిరిగి చివరికి ఆ దారి తప్పి, చిన్నప్పుడు దారి తప్పి అటు నక్సలైట్ ఉద్యమాలకు వెళ్ళినాను. నక్సలైట్ ఉద్యమాలకు వెళ్ళిన తర్వాత ఆ గద్దర్తోటి ఎన్నో రాష్ట్రాలు తిరిగి నక్సలైట్గా ఉండి, కానీ నా లోపల ఉన్న ఈ ప్రశ్న బలంగా ఉంది కాబట్టి ఆ నక్సలైట్ ఉద్యమం నుంచి మళ్ళీ నేను బయటకు వచ్చేసిన. గద్దర్ పాటలకు నేను అట్రాక్ట్ అయ్యి ఎంతో ఆ పాటలతో నేను చాలా చైతన్యం చేసిన. కానీ ఒక హింసను చూసిన తర్వాత నా లోపల మారిపోయింది మళ్ళీ. అంటే ఒక మనిషిని చంపేస్తున్నాం కదా, మరి మనిషిని చంపడం వల్ల సమస్య పరిష్కారం కాదు అని చెప్పి ఆ విధంగా నక్సలైట్ ఉద్యమం నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి రీసెంట్లీ తెలంగాణ ఉద్యమం 2014 వరకు జరిగింది. ఆ ఉద్యమంలో ఉంటున్నా.
రాజిగవరె రైలపురము రాజిగవరె ఓరుగల్లు రాజిగవరె కరీంనగరు రాజిగవరె సిద్దిపేట రాజిగా చేల్ పుడితే ఒకటి సస్తే రెండు రాజిగవరె రాజిగా ఎత్తుల తెలంగాణ జెండా రాజిగవరె రాజిగా. ఇది ఇక్కడ ఈ తెలంగాణ ఉద్యమం ఇదే సప్పుడు ఇదే వెళ్ళుండే అప్పుడు. కానీ ఆ ఉద్యమంలో పనిచేసిన 14 సంవత్సరాలు అంటే నాకు తెలంగాణ వస్తే నాకేదో అవుతుంది కదా, తెలంగాణ వస్తే అందరూ బాగుంటారనే ఉద్దేశంతో పనిచేసిన 2014 ఎండింగ్లో 2013లో మళ్ళీ ఆలోచన స్టార్ట్ అయింది నాకు. సిద్దిపేట ఒక ఫేమస్ దేవతలు ఉంటారు, ఇద్దరు దేవుళ్ళు అంటారు, ఒకటి వరలక్ష్మి బారు, ఒకటి వెంకటేశ్వర బారు. అది నా ఇద్దరు దేవుళ్ళు నాకు. సాయంత్రం ఏడైందంటే పోయి అలా కూర్చోవాలి, రాత్రి 2 గంటలు 3 గంటలు ఎంత తాగాలి, 2 పెగ్గులు కాదు కడుపుండా తాగాలి. నేను మళ్ళీ రోడ్డు పూట పోతే నేనే రాజును, నాకు ఎవడు అడ్డం వచ్చేది కూడా లేదాడు, నేను అట్లా పోయేదన్నమాట. అట్లాంటి జీవితంలో 2013లో మళ్ళీ స్టార్ట్ అయింది. మరణం తర్వాత ఏమిటి, అసలు చనిపోతే ఏంది అనే ప్రశ్న వచ్చి నిద్రపట్టేది కాదు. ఇక నిద్రపట్టకపోతే ఏమవుతుంది, లేచి కూర్చుంది ఉంటుంది, చచ్చిపోతే ఎట్లా అని చెప్పి సడన్గా ఎప్పుడైనా రావచ్చు కదా, టైమింగ్ లేదు కదా. అట్లా ఉన్నటువంటి నాకు ఒకరోజు నేను బాగా కూర్చొని తాగితే సగం తాగిన తర్వాత పక్కపడిన సర్కిల్ ఉంటుంది కదా, చచ్చిపోతే ఎట్లా అని వాళ్ళు చెప్తే జర దండం పెడతాం రాబాయ్, ఇంతమంది ఆయనతో దిగిపోతుంది, చచ్చిపోతే సంగతి తర్వాత తాగిన పైసలు లాస్ అయిపోతుంది. నాకు సర్కిల్ అంతా కట్ అయిపోయింది. ఇక దోస్తాను బాంధు భూపతి గాని ఎంబడ కూర్చొని తాగినామనుకో, వాడు సగం తాగినాక చచ్చిపోతే ఎట్లా అంటాడు, ఆ చచ్చిపోతే ఎట్లా మనం పరిశాన్ అవుతాం అని చెప్పి దోస్తాను కట్ అయిపోయింది, ఏ కాకి అయిపోయింది నా బతుకంతా. అట్లాంటి సమయంలో నాకు ధ్యానం చరణం గచ్చామని ఒక పుస్తకం ఒక మిత్రుని ద్వారా నాకు వచ్చిన తర్వాత ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత ఆ పుస్తకం చదివి అతడు పరశురాములు అతను నాకు ఆ ధ్యాన పరిచయం చేసిండు. ధ్యాన పరిచయం చేసిన తర్వాత నేను ధ్యానం చేసిన తర్వాత చాలా సీరియస్గా ధ్యానం చేసిన. నేను సాధన అంటే చాలా సాధన చేసిన. నేను సాధన చేసి పత్రిస్తాన్ని కలవడం జరిగింది. కలిసిన తర్వాత నాకు సార్ చెప్పింది ఏంటంటే బ్రహ్మోపదేశం, ఉపదేశం కాదు ఇంతమంది, బ్రహ్మోపదేశం అంటే నువ్వు దేవుడిగా, నువ్వు శరీరం కాదురా పోయి నువ్వు ఆత్మ అని చెప్పిండు. నేను అప్పటిదాకా శరీరంతో ఉన్నాం కదా, భూపతిరాజు అంటే కాళ్ళు చేతులు ముక్కు ఉంటుంది కాబట్టి అన్ను, కానీ నువ్వు శరీరం కాదు ఆత్మ అని చెప్పి ఒక బ్రహ్మోపదేశం చెప్పిన తర్వాత నేను సార్తో ఎంతో జర్నీ చేయడం జరిగింది. అలా నాకు 2014 ముందు షుగర్ ఉంది, బీపీ ఉంది. నేను సిద్దిపేట కాలేజ్ గ్రౌండ్లో రోజు 1-2 గంటలు వాకింగ్ చేస్తుండే షుగర్ కోసం, బీపీ కోసం. అది తగ్గింది ఎప్పుడు లేదు. 250 షుగర్ ఉంటే నేను ఆ రోజు టెస్ట్ చేసుకునే ముంగట ఏం చేస్తుంటే 2 ఇడ్లీలే తిందుంటి, 4 తినేది 2 ఇడ్లీలు తిందుంటి, గంట చేసే వాకింగ్ 2 గంటలు చేస్తుంటే. అది పోయి టెస్ట్ చేసుకుంటే 260 చూపిస్తుండే. నేను అనుకుంటే ఇంత కష్టపడి పోయి టెస్ట్ చేసుకుంటే అది ఇంకా 10 ఎక్కువ పెరిగిందని చెప్పి. అట్లాంటి షుగరు నాకు పత్రిసారి ఇచ్చినటువంటి పాటలో సూది మందు లేదంట, గోలి మందు వద్దంట, పైస ఖర్చు లేదంట, డాక్టర్ అసలే వద్దంట, మన శక్తి మనకంటారు, అన్నలా వేగదారి లేదంటారు, ధ్యానము చేద్దాము అన్నలా, శ్వాసను వదుదాము అన్నలారా. ఆ పాట బ్రహ్మర్షి పత్రిజీ ఒక దాదాపు 1,00,000 పైచిలుకు పుస్తకాలను చదివి ఆ పాటలో అర్థం మొత్తం ఆ పాటలో ఉంది అర్థం. అప్పుడు నేను శరీరం కాదు ఆత్మ అనే సత్యం తెలుసుకున్న తర్వాత సూది మందు లేదన్నట్టు నా ఆరోగ్యం ఏ విధంగా ఉందని నేను ఒకవేళ టెస్ట్ చేసుకుంటే 2015 నుంచి ఇప్పటి వరకు నాకు షుగరు కంప్లీట్గా వెళ్ళిపోయింది నా బాడీ నుంచి. 2015 నుంచి నాకు ఇటువంటి డాక్టర్ లేడు, ఎటువంటి మెడిసిన్ వాడతాను. ఈరోజు నేను బ్రహ్మాండమైన వీరప్ప సార్ చెప్పిన ఇంతకుముందే 60 సంవత్సరాల ఆరోగ్యం, నేను ఇప్పుడు 50 సంవత్సరాలు, 50 సంవత్సరాలు 20 ఏళ్ళ పోరాడేటుంటే అట్లుంటా. అంటే అంత ఎనర్జీ ఉంది, అంత శక్తి ఉంటుంది. అంటే ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరూ అనారోగ్య సమస్యల నుంచి దూరం కావచ్చు. నేను శరీరం కాదు ఆత్మ అనే సత్యం తెలుసుకున్న తర్వాత మనం దేవుళ్ళలాగా జీవిస్తాం. జీవిత విధానం మొత్తం మారిపోతుంది. మామూలుగా ధ్యానం చేయకముందు ఈ ప్రపంచకం నేను నాది అనే స్వార్థంతో జీవిస్తాము. ధ్యానం ఎప్పుడైతే చేస్తామో ఇదంతా మనమే అనే ఉద్దేశంతో అప్పుడు జీవిస్తున్నాం. ప్రతి ఒక్కరిని గౌరవించి మాట్లాడతాం, ప్రేమతోటి మాట్లాడతాం. అలాంటి వసుదైక కుటుంబం ఏర్పడుతుంది. మరి నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ఎందుకు మారినా, ఇంత మారిన తర్వాత ఈ సత్యాన్ని నేను కూడా నలుగురు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఏ పాటలైతే ఉద్యమాల్లో పాడినో, నక్సలైట్ ఉద్యమాల్లో పాడినో, తెలంగాణ ఉద్యమంలో పాడినో అలాంటి పాటలు ఆధ్యాత్మికంగా పాడుతూ ఈరోజు ఎన్నో శాకాహార ర్యాలీలు తిరుగుతూ ఈరోజు బాన్సువాడ కూడా నన్ను అయ్యా నువ్వు రావాలి, నువ్వు ఆనంద భూపతి అని చెప్పి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలి, ఆనందంగా జీవించాలంటే ధ్యానం ఒకటే మార్గం. ఆ ధ్యానం ఎప్పుడైతే చేస్తామో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారు. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి, ఈ అవకాశం కల్పించిన మరి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.
మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు గంగారెడ్డి గారు ఆర్మూర్ పట్టణంలో ఒక పెద్ద కన్వెన్షన్ హాల్ ఉంది. మరి ధ్యానంలోకి వచ్చి ఒక గొప్ప యోగిగా మారి ఎన్నో సేవలు అందిస్తున్నారు. కొన్ని కోట్ల పెట్టి కట్టిన అక్కడ మ్యారేజ్లు అన్నీ పక్కకు పెట్టి 3 రోజులు ప్రతి నెల ఒక ధ్యాన శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. వారి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. ప్రతి నెల కొన్ని వందల మంది వస్తారు, 200-300 మంది ప్రతి నెల చక్కగా 3 రోజులు ఉచితంగా భోజనం పెట్టి ఏసీ హాల్లో అది కూడా చక్కగా కూర్చోబెట్టి మరి తటపర్తి గారి బ్రహ్మర్షి తటపర్తి గారి ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారు కూడా ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పితామా పత్రిజీకి నమస్కరిస్తూ పాదపద్మాలకు నమస్కరిస్తూ ఒక 2 నిమిషాలు ఇచ్చిన అవకాశాన్ని మీ ముందు ఉంచుతాను. నేను కూడా ఇంతకుముందు వేరే ఆధ్యాత్మికం లోపల ఉన్నాను. ఇంకా లోటు అనిపించి ఒకరోజు బోధనకు క్లాస్కు వెళ్ళిన సారింటికి. అక్కడ క్లాస్ విన్న తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ప్రపంచం లోపల చూసినట్టయితే, సమాజం లోపల చూసినట్టయితే ఎక్కడ చూసినా కానీ దోచుకోవడము, చమత్కారాలు ప్రతి గురువు దగ్గర కనిపిస్తాయి. కానీ నేను గమనించింది ఏంటంటే అక్కడ మన గురువు గారి దగ్గర సాధారణంగా మనలాగానే ఉండి, మనతోనే ఉండి ప్రతి వాళ్ళని కలుసుకుంటా, ఏ కాళ్ళు మొక్కించుకోవడం కానీ చందాలు కట్నాలు తీసుకోవడం కానీ నాకు కనిపించక నేను అట్రాక్ట్ అయినా. అప్పుడు ఆ రోజు ఈ ధ్యానాన్ని స్వీకరించి చేస్తే నాకెంతో ఆనందం కలిగింది. అటువంటి ఈ ఆనందాన్ని మళ్ళీ నేను తెలుసుకోవాలన్నటువంటి నా లోపల ఒక అభిలాష, నా లోపల ఒక జిజ్ఞాస అన్నది నెలకొని మళ్ళీ అంతా కూడా అన్వేషిస్తుంటే రాఘారావు సార్ యొక్క భీమవరంకు 3 డేస్కు వెళ్ళిన తర్వాత అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నేను శరీరం కాదు ఆత్మను. కానీ నేను చేస్తున్న ఏంటంటే శరీరం కొరకే నేను మొత్తం కూడా టైం ఇస్తున్నా. అసలు నాతో నచ్చేది ఏదైతుందో ఏమి కూడా లేదు అనేది నాకు అక్కడ అర్థమై, అప్పుడు నేను కూడా ఆత్మ కొరకు చేసుకోవాలా. సార్ ఎట్లయితే క్లాసులు నిర్వహిస్తున్నాడో నాకు కూడా ఆ యొక్క దైవం అన్నది ఇచ్చింది. ఆ ఫంక్షన్ హాల్ లోపల ప్రతి నెల 3 రోజులు ఈ ఉచిత ధ్యానము నిస్వార్థంగా ఏం ఆశించకుండా ఎంతమంది వచ్చినా కానీ నిర్వహిస్తామని నిర్ణయించుకొని ఈ యొక్క 9 నెలలు నిర్వహించడం జరిగింది. నిజంగా ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ భూమి మీద దీన్ని మించినటువంటిది కార్యం లేదని నాకు అనిపించింది. సార్ అన్నట్టు లక్షలు ఖర్చు అయినా కానీ ఆనందం మాత్రం ఉన్నది. ఆ ఆనందం కలుగుతుంది కాబట్టి మేము భార్యాభర్తలు ఇద్దరం కలిసి కూడా దీన్ని చేస్తున్నాం. ఇంకేందంటే పత్రిజీ నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే ఎవ్వరు కూడా నిన్ను ఉద్ధరించరు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. గీత ఏదైతే చెప్తుందో ఉద్ధరేదాత్మనాత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, నిన్నెవ్వరు ఉద్ధరించే వాళ్ళు లేరని చెప్పేసి చెప్తూ ఉంటాడు. నన్ను నిజంగా అది ఆకట్టుకున్నది. రెండోది ఏంటంటే మనమే ఆత్మ, మన లోపలనే భగవంతుడు ఉన్నాడు. ఎక్కడో వెతకాల్సినటువంటి మనకు అవసరం లేదు. మన లోపల ఉన్నటువంటి పరమాత్మను ఈ ధ్యానం అనేది సాధనతోని చేసినట్టయితే ఆ పరమాత్మను మనము పొందగలుగుతాము. ఎప్పుడైతే ఈ ధ్యానం లోపల ఆ పరమాత్మతోని మనము అనుసంధానమవుతామో అప్పుడే మనకు ఈ దైవీ లక్షణాలు, ఈ దైవీ గుణాలన్నీ మనకు వస్తాయని చెప్పేసి నేను తెలుసుకున్నా. ఎగ్జాంపుల్ రాఘారావు సార్ చెప్తూ ఉంటాడు. ఎప్పుడేమంటాడంటే ఒక అయస్కాంతానికి ఇనుప ముక్క పట్టుకుంటే ఆ ఇనుప ముక్కకు కూడా అయస్కాంత గుణాలు వస్తాయా రావా తెలుసా మనకు? వస్తాయి. అదేవిధంగా ధ్యానం లోపల మనము ఎవరితో ఉంటామంటే పరమాత్మతో ఉంటాం. ఎప్పుడైతే పరమాత్మతో ఉంటామో ఆ పరమాత్మ యొక్క గుణాలన్నీ మనకు కలుగుతున్నాయి. మన ఆలోచన విధానం అన్నది చేంజ్ అవుతుంది, మన జీవన విధానం అన్నది చేంజ్ అవుతుంది.
మనం చేసే విధానం అనేది చేంజ్ అవుతుంది. నాకు ఇది నిజంగా ఆనందాన్ని ఇచ్చడం ద్వారానే ఈ యొక్క 3 రోజుల ప్రోగ్రాన్ని నిర్వహించడము జరిగింది. అటువంటి దాని కొరకు రాఘారావు సార్ కూడా నేను తెలంగాణకు ఖచ్చితంగా ఎక్కడికి రాకున్నా కానీ వస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. నిజంగా పత్రిజీ యొక్క అనుగ్రహంతో ఇది చాలా చక్కగా జరుగుతున్నది. మీరందరూ కూడా రండి, ధ్యానాన్ని చేయండి, ఈ ఆనందాన్ని పొందుదాం, ఇది 10 మందికి వంచుదామని చెప్పేసి నాకు అనిపించి ఈ 2 ముచ్చట్లు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గంగారెడ్డి గారు. గట్టిగా చప్పట్లు కొడదాం గంగారెడ్డి గారికి. మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు దామోదర్ రెడ్డి, హైదరాబాద్లో ఉంటాను. 2002లో ఈ ధ్యాన పరిచయం జరిగింది కొన్ని అనారోగ్యాల కారణం వల్ల.